వెల్కమ్ బ్యాక్ టు స్వాతి గోవింద్ ఆఫీషియల్. ధర్మ ఇన్ హార్ట్, కర్మ ఇన్ యాక్షన్. లాస్ట్ వీడియోస్లో మనం 9 శ్లోకా వరకు నేర్చుకున్నాము. ఇవాళ 10, 11, 12, 13 ఇవన్నీ కూడా రిలవెంట్గా ఒకరి గురించే ఎక్కువ శాతం మాట్లాడతాయి. సో అందుకని 4 టుగెదర్గా మనం లైఫ్కి ఎలా రిలవెంట్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ నేను శ్లోకాలు చెప్తాను, దాని తర్వాత దాని మీనింగ్ చెప్తాను. లైఫ్కి ఎలా రిలవెంట్ చేసుకోవాలి, ఎలా రిలవెంట్ చేసుకుంటే ఆప్ట్గా అనిపిస్తుంది మన లైఫ్లో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, లేకపోతే అలాంటి పాత్రలు కనిపించినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి లైఫ్ అనేది. ఈ భగవద్గీత సిరీస్ అనేది ఆల్ అబౌట్ విచ్ ఈస్ కనెక్టింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్ అండ్ వాట్ మిస్టేక్స్ వీ డూ అండ్ హౌ విల్ బ్లైండ్ అవర్ సెల్ఫ్. సో అలా దిస్ కమింగ్ శ్లోకాస్ ఆల్సో విల్ టీచర్స్ వెరీ రిలవెంట్ టు అవర్ లైఫ్ కంప్లీట్లీ. లైఫ్లో ఎలా స్టెప్స్ వేసుకోవాలి, ఎక్కడ ఆగిపోవాలని నేర్పించడానికి. ఐ సింగ్ దిస్ 4 శ్లోకాస్. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షకం పర్యాప్తం త్విమదిత్తస్తం బలం భీమాభిరక్షకం అయనేషు సర్వేషు యథా భాగామవస్థితాః భీష్మమేవాహ రక్షन्तు భవంతః సర్వ ఏహతి తస్య సంజనయా హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్దౌ చేహి శంఖం దక్మో ప్రతాపవాన్ తదశంకాశ్చ భైర్యశ్చ పనవానక గోముఖాః సహసైవ్యాభ్యనహయానంత చ సభ్యస్తు మూలో భవతు. శ్లోక ఇట్ టాక్స్ అబౌట్ ఈగో, మనిషి యొక్క ఈగో వర్సెస్ ట్రూ స్ట్రెంగ్త్ ఏంటి అని. బికాస్ దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు అని అంటే, నాకున్న స్ట్రెంగ్త్, నా సైన్యం చాలా పెద్ద సైన్యము, సో నాకు చాలా అన్లిమిటెడ్ స్ట్రెంగ్త్ వాళ్ళందరూ, బికాస్ చాలా పెద్దగా ఉంది కాబట్టి నా సైన్యం. పాండవుల సైన్యం చాలా చిన్నగా ఉంది కాబట్టి వాళ్ళకి చాలా లిమిటెడ్ స్ట్రెంగ్త్ అన్నట్టుగా దుర్యోధనుడికి 10 శ్లోకాలు చెప్తూ ఉంటాడు. బట్ ఈ 10 శ్లోకాలు మనం ఫస్ట్ ఆఫ్ చేసుకోవాల్సిన లైఫ్లో ఏంటంటే, ట్రూ స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడైనా సరే అది నంబర్స్తోనూ వెయిట్తోనూ బ్యాలెన్స్ అయ్యేది కాదు. వాస్తవికం ఏంటి, ధర్మం ఏంటి, ట్రూత్ ఏంటి, స్ట్రెంగ్త్ కాదు. స్ట్రెంగ్త్కి మించిన ట్రూత్ ఏంటి, వాస్తవం ఏముంది అక్కడ. ట్రూత్ఫుల్గా, ఫోకస్డ్గా అండ్ పర్పస్ఫుల్గా ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్లో ఉంటే లైఫ్ విల్ బి వెరీ గుడ్ అని ఈ 10 శ్లోకాలు మన లైఫ్కి మనం అడాప్ట్ చేసుకోవచ్చు. బికాజ్ దుర్యోధన హీ టాక్స్ అబౌట్ ఐ హ్యావ్ బిగ్ టీమ్, బిగ్ స్ట్రెంగ్త్, నాకు అది అన్లిమిటెడ్ టీమ్, అది నాకు పాండవుల దగ్గర లేనిది నా దగ్గర ఉంది అని అనుకుంటున్నాడు. కానీ అక్కడ స్ట్రెంగ్త్ చూపించినంత మాత్రాన వాస్తవం లేదు, ధర్మం లేదు. సో దిస్ టాక్స్ అబౌట్ ద 10th శ్లోక. స్ట్రెంగ్త్ వర్సెస్ ట్రూత్ అనుకుందాం. స్ట్రెంగ్తా, ట్రూతా? ట్రూతే. ఫెయిత్ఫుల్గా ఉండడం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, ట్రూతే. ట్రూత్కి మించిన ధర్మం ఏం లేదు. ఫోకస్డ్, పర్పస్, ఈ మూడు, ట్రూత్, ఫోకస్ అండ్ పర్పస్, ఈ మూడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. 11వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఫస్ట్ భీష్ముడిని కాపాడుకోవాలి, ఆయననే చాలా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని చెప్పి దుర్యోధనుడు చెప్తూ ఉంటాడు అనమాట వాళ్ళ సైన్యానికి. కానీ లైఫ్లో అది భీష్మ ఒక పిల్లర్ అన్న విషయం తనకు తెలుసు. మన లైఫ్లో కూడా మనలో ఉన్న భీష్ముడు ఎవరు అని అంటే, మనకు భీష్మ ఉన్నాడంటే మన భీష్మ వచ్చేసి ఫస్ట్ హెల్త్, వాల్యూ, ఫ్యామిలీ, mentors, teachers, good people around us, good thought process of our own self, leading life towards dharma is biggest, biggest pillar called Bhishma in our life. మనలో మనకి భీష్ముడు అంటే ఇవన్నీ క్యారీ చేసుకునేవాడు. వాల్యూస్, హెల్త్ అండ్ ఆల్ నో, బికాస్ we will have lot of things like అలైన్ చేసుకొని ఉంటాం, ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి. కానీ
if something bad happens to our health, no, we can't do anything. సో అలాగే హెల్త్ ఎలా మనకి ప్రాబ్లమేటిక్ అవుతుందో ఫ్యామిలీ. ఇఫ్ సంథింగ్ బ్యాడ్ గోస్ టు ఫ్యామిలీ ఆల్సో ద సేమ్ థింగ్. Mentor relationship also same thing. Family, friends and everybody are like strong pillars of our life. So we need to balance everything. So that's more important. Foundation strong ga undali. That is the Bhishma of our own self. శ్లోక నంబర్ 12 ఏం మాట్లాడుతుందంటే కరేజ్ గురించి మాట్లాడుతుంది. భీమా అనేటోడు ఎట్లా అంటాడంటే లయన్ లాంటోడు, ఎవరు ఆయన డిఫీట్ చేయలేరు. దుర్యోధన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అని అంటే భీమా ఒక లయన్ లాంటోడు, ఆయన ఎవరు డిఫీట్ అయితే చేయలేరు, ఈజ్ వెరీ కరేజియస్ అని మాట్లాడతాడు అనమాట ఈ 12 శ్లోకాలో. కానీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరేజ్ అనగానే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షోయింగ్ కరేజ్ కంటే కూడా గివింగ్ కరేజ్. if we give that courage to somebody to do this, do that, we support somebody, that's your biggest strength. Okay, so we need to inspire people around us. We need to make them understand, like motivating them, like friends, family, society, leading life, every aspects of life. We need to share that courage to each and every person, like, because if we give that time, if we keep that courage to give individual persons, ప్రతి ఒక్కరికి ఇవ్వడం స్టార్ట్ చేసామనుకోండి, చాలా స్ట్రాంగ్ టీమ్గా ఉండిపోతాం అన్ని కల్పంగా, బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో అట్లా కరేజ్ మనకి ఉంది అనుకోవడం కంటే కూడా మనం ఆ కరేజ్ని ఇవ్వడం చాలా ముఖ్యం. శ్లోక నెంబర్ 13 ఏం చెప్తారంటే, చాలా ఎప్పుడైనా యుద్ధం స్టార్ట్ చేసే ముందు శంఖం ఊదడము, డ్రమ్స్ కొట్టడము, ఇలాంటి సౌండ్స్ చాలా చేస్తారు కదా. సో అది బిగిన్ అయింది. అది బిగిన్ అయినప్పుడు ఒక రకమైన భయం అనేది లోపల క్రియేట్ అవుతారు, స్టెప్ టువర్డ్స్ వెళ్తున్నాం కదా అని. ఎంత దుర్యోధనుడు తనలోకి తాను నేను గ్రేట్, నా సైన్యం గ్రేట్ అని ఎంత చెప్పుకున్నా కూడా, బట్ తన లోపల ఇవన్నీ సౌండ్స్ వింటుంటే హీల్ గెట్ దట్ ఫియర్, లైక్ పెద్ద పెద్ద నాయిసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ డిస్ట్రాక్ట్ అయిపోతాడు. ఎందుకంటే ఆ భయం ఉంది తన లోపల, ఏమవుతుందో ఏంటో అని భయాలు ఉన్నాయి అనమాట. ఫస్ట్ లైఫ్లో మనం అడాప్ట్ చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఎంత పెద్ద ఛాలెంజెస్ వచ్చినా ఆ ఛాలెంజెస్ అన్ని ఇట్లాంటి వాయిసెస్ లాగా, చేయగలుగుతానా లేదా, చేస్తానా లేదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, చేయాల్సిన అవసరమా. సో ఇట్లాంటివన్నీ మనం స్టాప్ చేసే థింగ్స్ అనమాట, డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి హ్యూమన్ని. ఎప్పుడైనా ఏదైనా చేయాలి అని అనుకుంటే ఫస్ట్ కావాల్సింది క్లారిటీ. క్లారిటీతో పాటు కామ్నెస్. ఇది కామ్గా ఉండి విజన్లో క్లియర్గా ఉన్నామంటే సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. లోపల ఎన్ని రకాల భయం వచ్చినా సరే కానీ ఆ భయాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. క్లారిటీ, విజన్ క్లియర్గా ఉండాలి. ఇవన్నీ బాగా ఉండాలంటే కామ్గా ఉండాలి, అంతే. కామ్గా ఉండి పని చేసుకుంటూ వెళ్ళాలి. రిజల్ట్ ఇట్ విల్ కమ్, పక్కా ఇట్ విల్ కమ్. నాట్ టుడే, not tonight, not tomorrow, it will come one day. So life is like that. So we need to మనం లైఫ్లో దాన్ని ఎక్కువ శాతం అడాప్ట్ చేసుకోవాలి. నేను ఎంత క్లారిటీగా ఉన్నా, ఎంత కరేజియస్గా ఉన్నా, లేకపోతే ఎంత సపోర్టివ్గా ఉన్నా, ఎంత కామ్గా ఉన్నాను, దీస్ ఆల్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రపంచం ఎంత నాయిజీగా కనిపించినా సరే లోపల కామ్నెస్ తెచ్చుకుంటే మాత్రం, మన లోపల మనం కామ్నెస్ తెచ్చుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది అంటే కెరియర్ పరంగా బాగుంటుంది, పర్సనల్గా బాగుంటుంది, సెల్ఫ్గా కూడా బాగుంటుంది. సో ఎప్పుడైనా సరే అవుటర్ నాయిస్ ఎంత వచ్చినా ఇన్నర్లో మనం ఎంత కామ్గా ఉంటున్నామో, ఎంత బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాము అనేది ప్రాముఖ్యత. ఫస్ట్ అది మర్చిపోద్దు మనం. డోంట్ లెట్ అవర్ ఈగో అండ్ ఆల్ ద నంబర్స్ విల్ కౌంట్ అవర్ లైఫ్. నో, కీప్ దట్ ఈగో అసైడ్. ఎంత సిచ్యువేషన్ వచ్చినా సరే కొంచెం తగ్గడం వల్ల పోయింది ఏం లేదు. సో ఆ తగ్గే సిచ్యువేషన్స్ ఎట్లా ఉండాలని అంటే, ఇట్ మైట్ బి ప్రొటెక్టింగ్ యువర్ వాల్యూ, ఇట్ మైట్ బి ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్, అలా కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో లైఫ్లో ఎప్పుడైనా సరే లెట్ ద ఈగో ఈజ్ వాట్ వీ విల్ బి ఫైటింగ్ ఫర్ అవర్ సెల్ఫ్, నాట్ టు సమ్వన్ ఎల్స్. మన లోపల మనకి ఉన్నదే మనం ఫైట్ చేసుకోవడమే. మనం ఏమనుకుంటాం, పక్కనోడితో ఫైట్ చేస్తాం, లేదు, ఏదైనా మనతో పాటు మనం ఫైట్ చేయడమే. సో ఈ శ్లోకాస్ చెప్పేది కూడా అదే.
దుర్యోధనుడు ఎంతసేపు తన లోపల ఉన్న భయాన్ని ఎదురోళ్ళకి చెప్పుకోవడమే తప్ప తన లోపల ఉన్న నిజమైన ధైర్యాన్ని, లేకపోతే తను తన దగ్గర తనకు ఆల్రెడీ తెలుసు అధర్మం వైపు ఉన్నానని. ఆ నిజాన్ని ఒప్పుకొని ఉంటే ఇంత పెద్ద యుద్ధం అనేది జరిగేది కాదు. సో ధర్మం వైపు లేడన్న విషయం తనకు తెలుసు, అందుకే అన్ని రకాల భయాలు. షార్ట్గా చెప్పేస్తాను. ఈ 10, 11, 12 అండ్ 13 శ్లోకాలు. స్టాండ్ ఇన్ ట్రూత్. ఫస్ట్లీ స్టాండ్ విత్ ట్రూత్. నిజంతో, నిజాయితీతో నిలబడాలి. అది ఎంత వర్స్ట్ పరిస్థితి వచ్చినా సరే. ఇఫ్ సంబడి విల్ కిల్ యూ ఇఫ్ యూ విల్ టెల్ ద ట్రూత్, బట్ టెల్ ద ట్రూత్. వాస్తవం, నిజం. 100% ట్రూత్ఫుల్గా ఉంటే చాలా కామ్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. స్టాండ్ ఇన్ దట్ ట్రూత్ ఫస్ట్. సెకండ్, ప్రొటెక్ట్ యువర్ వాల్యూస్. నీ వాల్యూస్ ఏంటి అనేది నువ్వు ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరో వచ్చి ప్రొటెక్ట్ చేస్తారు అనుకోవడం తప్పు. మనది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన వాల్యూస్ని. షేర్ ద కరేజ్. సంబన్ ఏదైనా పని చేయలేకపోతున్నారు, ఎక్కడ ఆగిపోతున్నా అంటే షేర్ దట్ కరేజ్ టు సంబడి. నాకుంది కదా కరేజ్ సరిపోతుంది కాదు, యూ హ్యావ్ టు షేర్. ఎంత నాయిజీగా ఉన్నా ఏమున్నా, ఎంత క్రౌడెడ్గా ఉన్నా ఏమున్నా, ఇన్నర్ వాయిస్ని మర్చిపోవద్దు, ఇన్నర్ పీస్ని అస్సలు మర్చిపోవద్దు. ఇన్నర్ కామ్నెస్తో ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. దిస్ 4 శ్లోకాస్ టాక్స్ అబౌట్ ఆల్ దిస్ ఆస్పెక్ట్స్: ట్రూత్, వాల్యూస్, కరేజ్ అండ్ ఇన్నర్ పీస్. ఇన్నర్ పీస్ని మీరు కామ్ అనుకోవచ్చు. 4 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు గివ్ మోర్ వీడియోస్ లైక్ దిస్. నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా ఇంకా మంచి మంచి వీడియోస్ ఇవ్వడానికి. మీతో పాటు నేను కూడా గ్రో అవుతున్నాను. మీరు నాతో పాటు జర్నీ కంటిన్యూ చేయండి. కలిసి ఎదుగుదాం, కలిసి షేర్ చేద్దాం. గీతాకి మించిన చదువు జీవితంలో ఏది ఉండదు. మన లైఫ్ని మనకి దగ్గర చేసేదే భగవద్గీత. సో మనని మనం అట్లీస్ట్ దగ్గర చేసుకోవాలంటే స్టార్ట్ రీడింగ్ దట్. గీతా విల్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీబడీస్ లైఫ్. సో ఏది రాదు సక్సెస్. సో వీ హ్యావ్ టు వెయిట్, వీ హ్యావ్ టు when it is a right time it will come to us. అదొక్కటి మర్చిపోకుండా ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. రషింగ్. Yes, we need to rush, but we need to keep a pause of our own self. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. హరే కృష్ణ. స్టే కనెక్టెడ్ టు స్వాతి గోవిందు అఫీషియల్. ధర్మ ఇన్ హార్ట్, కర్మ ఇన్ యాక్షన్. హరే కృష్ణ. భారత్ మాతా కీ జై.